రైట్ గైస్. సో 2 వీక్స్ నుంచి మనము ఇంట్రడక్షన్ నుంచి ఫైనల్గా కాంటెంట్ క్రియేషన్, ఇమేజ్ క్రియేషన్, వీడియో క్రియేషన్ అయిపోయింది. ఈరోజు ఆడియో నేర్పిస్తా. సో దీనికి గాను స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ 11 ల్యాబ్స్. చాలా సూపర్ టూల్ అండి. సో 11 ల్యాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తానండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా నేర్పిస్తాను. సో ఫస్ట్ వి గోనా లెర్న్ హౌ టు క్రియేట్ వాయిసెస్. ఎందుకంటే మనము వీడియోస్ చేస్తున్నాం, దానికి ఆడియో కావాలి. సో అమెరికన్ యాక్సెంటా, యూకే యాక్సెంటా, ఇండియన్లో హిందీయా, తెలుగా, తమిళ, డిఫరెంట్ లాంగ్వేజెస్ మనం క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసి వాడదాం. తర్వాత వాయిస్ క్లోన్ కూడా చేయొచ్చు అండి మనం. ఇప్పుడు మన మన బ్రాండ్కి మన వాయిసే ఉంటే బాగుంటుంది. ఏదో ఎరిక్ అని, జాన్ అని పెట్టే కంటే కూడా మన వాయిస్ని తీసుకొని క్లోన్ చేసి మల్టిపుల్ టైమ్స్లో మనం మాట్లాడకపోయినా సరే టెక్స్ట్ ఇస్తే మన వాయిస్ తోటి అది మాట్లాడుతుంది. అది చూద్దాము. దాంతోపాటు ఇందులో ఫేస్లెస్ వీడియోస్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ చూద్దాం. తర్వాత ఒక వీడియో ఉంది మీ దగ్గర, కానీ దానికి క్యాప్షన్స్ లేవు. ఆ క్యాప్షన్స్ తీసుకోవచ్చు. తర్వాత వీడియో టు వీడియో, ఒక వీడియో ఉంది, ఆ వీడియో హిందీలో ఉంది, దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలి. ఆటోమేటిక్గా అది ఇంగ్లీష్లోకి మల్టిపుల్ లాంగ్వేజెస్కి అది మార్చేస్తుంది. యూ కెన్ డూ దట్ యాజ్ వెల్. దాంతోపాటు ఇందులో ఇమేజ్ వీడియో ఆప్షన్ ఉంది కదా, అది కూడా ఒకసారి చూద్దాం మళ్ళీ. అండ్ యా తర్వాత వాయిస్ ఐసోలేటర్ అని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవి చూద్దాము. అండ్ ఆఫ్టర్ దాట్ దీనిలో మీరందరూ N8N అని చూసిండొచ్చు. N8N చేద్దాం అనేది అది ఏజెంటిక్ అనమాట, కొంచెం అడ్వాన్స్ ఉంటుంది. ఇక్కడ 11 ల్యాబ్స్లో ఈజీగా ఉంటుంది ఆ ఏజెంటిక్ అనే ఆప్షన్ అనమాట. సో వి గోనా క్రియేట్ వన్ వాయిస్ ఏజెంట్ అండి. మనం ఒక వాయిస్ ఏజెంట్ని క్రియేట్ చేయొచ్చు. వీ కెన్ డిప్లాయ్ ఆన్ అవర్ వెబ్సైట్. సో డిప్లాయ్ ఈరోజు చూపిస్తలేను, బట్ ఇట్స్ ఈజీ. డిప్లాయ్ కూడా ఈజీ. ఇక్కడ ఏంటంటే మన వెబ్సైట్లో అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. సో వెబ్సైట్లో ఇక్కడ చాట్ ఉంది, వాట్సాప్ బటన్ ఉంది. ఆర్ ఎల్స్ యూ కెన్ పుట్ చాట్ బోర్డ్ పెట్టచ్చు. సో ఆటోమేటిక్గా మాట్లాడుతుంది. కాకపోతే దానికి కొంచెం స్టిల్ కస్టమర్ డోంట్ ఫీల్ సాటిస్ఫైడ్ సమ్ టైమ్స్. అలాంటప్పుడు వాయిస్ ఏజెంట్ని డిప్లాయ్ చేయొచ్చు. వాయిస్ ఏజెంట్ని డిప్లాయ్ చేస్తే ఇక్కడ క్లిక్ ఆన్ కాల్ బటన్ వస్తే ఇక్కడ మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మన కస్టమర్స్ అందరూ మాట్లాడొచ్చు, ఆ ఏజెంట్ తోటి మాట్లాడొచ్చు. దానివల్ల మనకు లాభం ఏంటంటే 100 మంది వచ్చి 100 మంది మాట్లాడినా కూడా ఇట్ విల్ సాటిస్ఫైడ్. సో ఇట్ ఇస్ గుడ్ ఫర్ అస్. సో అది కూడా మనం ఈరోజు చేయబోతున్నాం. సో హౌ టు క్రియేట్ అ వాయిస్ ఏజెంట్ అనమాట. సో 1.5 అవర్ పైన పడుతుంది. లెట్ us do it. సో స్టార్ట్ మీకు ఫ్రీ అకౌంట్ ఉంటుంది, కొన్ని క్రెడిట్స్ ఇస్తారండి. ఆ క్రెడిట్స్ వాడి నేను పెయిడ్ అకౌంట్ వాడుతున్నాను. యాక్చువల్గా నేను మార్నింగ్ క్లాస్ చెప్తేనే ఈ ఏజెంట్లో చాలా క్రెడిట్స్ తీసుకుంటుంది అనమాట. నాకు మొత్తం 2,50,000 క్రెడిట్స్ ఏమి ఉండే, అవి అయిపోయినాయి. సో మళ్ళీ నేను పే చేసి మోర్ క్రెడిట్స్ కొన్నా, అప్గ్రేడ్ అవ్వాల్సి వచ్చింది మోర్ దానికి. ఇప్పుడు 5 lakh క్రెడిట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ గ్రేట్. మీరు ట్రై చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ ఫినిష్ చేసుకోండి, తర్వాతనే ఏజెంట్ దగ్గరకు పోయండి. ఫస్ట్ ఏజెంట్ దగ్గరకు పోయారనుకోండి మీరు ఇవేం చేయలేదు, ఎందుకంటే క్రెడిట్స్ అయిపోతాయి కాబట్టి. ఓకే, లెట్స్ సీ వన్ బై వన్. ఇప్పుడు ఇప్పుడు ఫేమస్ చాట్లో పెట్టు అరవింద, వాయిస్ ఎక్కువ వస్తుంది, చాట్లో పెట్టండి. ఓకే, సో దిస్ ఇస్ ద డాష్ బోర్డ్. డైరెక్ట్లీ విల్ గో టు ద వాయిసెస్. వాయిసెస్లో చూస్తే మీరు ఇక్కడ చూడండి, డిఫరెంట్ వాయిసెస్ అనమాట. ఐ ప్లే ఫ్యూ వాయిసెస్. कुछ तो है जो छिपा हुआ है, हवा में हल्की सी गड़गड़ाहट, जैसे कोई राज खुलने वाला हो. సో ఇది హిందీ లాంగ్వేజ్. మీకు ఆడియో అనిపించింది కదండి? ఎస్ సార్. యా, ఇప్పుడు మోనికా చూద్దాం. अगर इंजन लाइट बार बार ब्लिंक कर रही है तो चिंता मत कीजिए, मैं आपके नजदीकी ऑथोराइज्ड वर्कशॉप का क्विक अपॉइंटमेंट दे देती డైరెక్ట్గా మీరు టెక్స్ట్ ఇస్తే ఈ టోన్లో అది మాట్లాడుతుంది. దాంతోపాటు మీకు ఇక్కడ డిఫరెంట్ ఐకానిక్ వాయిసెస్ కూడా ఉన్నాయన్నమాట. I am Albert Einstein. People often ask me
what it is I do. I'm Michael Caine. Not many people know that I started with nothing in Birmingham. I'm Richard Feynman, physicist, bongo player, and professional curator. There's nothing quite like the feeling మీ వాయిస్ అనేది బాగుంది అనుకుంటే వీళ్ళ దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఇట్లా రిజిస్టర్ అయితే మీ వాయిస్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. మీ వాయిస్ నచ్చి చాలా మంది వాడిరు అనుకోండి, మీకు డబ్బులు కూడా వస్తాయి అన్నమాట. లైక్ సింగర్కి వాళ్ళ పాటల్ని వాడుతున్నందుకు డబ్బులు ఎట్లా వస్తుందో అట్లా ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. సో పీపుల్ మేక్ మనీ ఫ్రమ్ దిస్, రైట్? సో దిస్ ద డిఫరెంట్ వాయిసెస్. దాని పాటుగా చూడండి, అమెరికన్, బ్రిటిష్. Your heartbeat is a loud little thing. Oh, brilliant! Just what I needed. Another disaster. రైట్. సో గుడ్ థింగ్ ఏంటంటే తెలుగు లేకుండా ఇప్పుడు తెలుగు కూడా వచ్చింది. తమిళ్తో పాటు తెలుగు కూడా వచ్చింది. ఇక్కడ ఇంకా కాన్వర్జేషనల్, నరేషన్, క్యారెక్టర్స్, సోషల్ మీడియా, ఎడ్యుకేషనల్, ఆ విధంగా అన్నిటికి కూడా ఉందన్నమాట. ఫ్రీ వర్షన్లో కూడా అన్ని ఆప్షన్స్ ఉంటాయండి. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఎడ్యుకేషన్లో Hello and welcome to the beginning of a great partnership. I can narrate all. Трудните пътища често. రైట్. ఓకే, ఈ వాయిస్ని మీరు ఏదన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్, అగైన్ ఐ కమ్ బ్యాక్ హియర్. టెక్స్ట్ టు స్పీచ్ మెయిన్ వాడుకున్నది ఇక్కడనే. ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ ఇస్తే ఆటోమేటిక్గా అది మాట్లాడుతుంది. ఓకే, సో ఫర్ దాట్ లెట్ మీ క్రియేట్. ఓకే ప్రధాన్, హలో మార్కెటింగ్. ఒక సింపుల్ వాయిస్ ఉందనుకోండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ మీకు వాయిసెస్ ఉంటాయండి. ఈ వాయిస్ని మనం పిక్ చేసుకోవాలి. ఇక పీటర్ హార్వుడ్ అని, హోప్ అని ఉన్నాయి. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఇఫ్ యూ వాంట్, యా ఇంగ్లీష్ ఇస్ ఫైన్. దెన్ ఇక్కడ జనరేట్ స్పీచ్ అని చెప్పండి. ఇఫ్ యూ కెన్ క్లిక్ ఆన్ ద జనరేట్ స్పీచ్. బై డిఫాల్ట్ మోడల్ ఏంది? 11 Labs వాళ్ళ మోడలే మనం వాడుతున్నాం. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, బట్ బై డిఫాల్ట్ 11 Labs వాళ్ళ మోడల్ తీసుకోండి. దెన్ క్లిక్ ఆన్ జనరేట్ స్పీచ్. Hello, welcome to ODMT Digital Marketing. Our new batch is starting from April 30th. డన్ అండి, అది మాట్లాడింది. నీకు కావాల్సింది డౌన్లోడ్ చేసుకొని మన దానిలో వాడుకోవచ్చు. ఓకే, అండ్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఈస్ ఇది తెలుగులో కూడా మాట్లాడిపియచ్చు అనమాట. అప్పుడు తెలుగు టెక్స్ట్ ఇస్తే బాగుంటుంది. మనం ఇట్లా వెరైటీగా ట్రై చేద్దాం, చూద్దాం వస్తుందేమో. ఇక్కడ తెలుగు ఇస్తే బెటర్, బట్ చూద్దాం. Hello, welcome to ODMT Digital Marketing. Our new batch is starting from April 30. సో ఇక్కడ టెక్స్ట్ ఇట్లా ఇచ్చి అట్లా కాకుండా కరెక్ట్ టెక్స్ట్ ఇస్తే బెటర్ అనమాట. కాబట్టి ఏం చేయండి, టెస్ట్ చేశాను అనమాట అంతే. సో లెట్స్ గో టు చాట్ జీపీటీ. డైరెక్ట్ టెక్స్ట్, తెలుగు టెక్స్ట్ పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న దానికి తెలుగు సరిపోతుంది. Hello, ODMT డిజిటల్ మార్కెటింగ్కి స్వాగతం. మా కొత్త బ్యాచ్ ఏప్రిల్ 30 నుండి ప్రారంభమవుతుంది. పర్ఫెక్ట్ కదా అండి? ఎస్. ఇప్పుడు ఏం చేద్దాము, నా గొంతుతో మాట్లాడిపిద్దాం. సో ఎవరో మాట్లాడింది కాకుండా నా గొంతుతోటి మాట్లాడిపిద్దాం. దానికి నా వాయిస్ నేను క్లోన్ చేశాను, అది చూపిస్తా. అంతకంటే ముందు టెస్ట్ చేద్దాం. సో నా వాయిస్ ఉంది ఆల్రెడీ, మార్నింగ్ నా వాయిస్ క్లోన్ చేశాను. మళ్ళీ చేద్దాం ఇప్పుడు.
ఇప్పుడు ఈ టెక్స్ట్ని ఇంతకుముందు బై డిఫాల్ట్ సౌండ్ ఇంగ్లీష్లో మాట్లాడిపించినాం, తెలుగులో మాట్లాడిపించినాం. ఇప్పుడు నా బ్రాండ్ తోటి, నా వాయిస్ తోటి మాట్లాడిపిద్దాం. హలో, ఓడిఎంటి డిజిటల్ మార్కెటింగ్కి స్వాగతం. మా కొత్త బ్యాచ్ ఏప్రిల్ 30 నుండి ప్రారంభమవుతుంది. ఫైన్, అయిపోయింది. ఇక ఇంతే, టెక్స్ట్ టు స్పీచ్లో ఇంతే అండి. మీరు ఇనిషియల్గా ఏం చేయండి, వాయిసెస్లో కొన్ని వాయిసెస్ని సెలెక్ట్ చేసుకోండి, యాడ్ చేసుకోండి ఏది బాగుందో. ఓకే, లేదంటే మీరు వాయిస్ క్లోన్ చేసుకోండి. వాయిస్ క్లోన్ ఎట్లా చేయాలంటే ఇక్కడ వాయిసెస్లో క్రియేట్ వాయిస్ అనే ఆప్షన్ ఉంది. ఇందులో వాయిస్ డిజైన్, ఇన్స్టాంట్ వాయిస్ క్లోన్, ప్రొఫెషనల్ వాయిస్ క్లోన్, వాయిస్ రీమిక్సింగ్. వాయిస్ డిజైన్ అంటే ఆల్రెడీ డిఫరెంట్ వాయిస్ ఉన్నాయి. డిజైన్ అండ్ ఎంటైర్లీ న్యూ వాయిస్ ఫ్రమ్ అ టెక్స్ట్ ప్రాంప్ట్. లైక్ ఇట్లాంటి వాయిస్ కావాలి, ఈ టోన్లో కావాలి, ఎమోషన్లో కావాలంటే మనం కొత్త వాయిస్ని డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు అవసరం లేదు, ఆడ ఎన్నో వాయిసెస్ ఉన్నాయి. బెటర్ థింగ్ ఈజ్ క్లోన్. ఇవి రెండు క్లోనే అండి. దీనికి డిఫరెన్స్ అంటే నీకు తొందరగా కావాలంటే 2 minutes, నువ్వు ఒక 10 seconds ఆడియో మాట్లాడితే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అర్థం చేసుకొని దాని నుంచి నీ వాయిస్ని క్లోన్ చేస్తుంది. బట్ 10 secondsలో మనం ఎంత మాట్లాడతాం చెప్పండి. దానికంటే ఇది పెద్దది. టైం ఉన్నప్పుడు 30 minutes ఆడియో ఒకటి మాట్లాడితే నువ్వు ఏ టైంలో నీ వాయిస్ ఎట్లా రేస్ చేస్తున్నావు, ఎట్లా పాజ్ చేస్తున్నావు, ఇవన్నీ అర్థం చేసుకొని ఎగ్జాక్ట్గా నీలాగానే చేస్తుంది. ఇస్ అ ప్రొఫెషనల్ వాయిస్ క్లోన్. బట్ మనం ఇప్పుడు జస్ట్ ఇన్స్టాంట్ వాయిస్ క్లోనే మనం చేద్దాము. ఈవెన్ యూ కెన్ డూ వాయిస్ రీమిక్సింగ్ యాజ్ వెల్. సో యూ కెన్ చూస్ దిస్ వాయిస్ క్లోన్. ఇక్కడ మన ఆడియో మనం ఉంటే ఆల్రెడీ అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం మాట్లాడవచ్చు. సో మనం మాట్లాడదాం. తెలుగులో అయినా సరే, ఇంగ్లీష్లోని ఏ భాష ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నీ నీ ఆ స్వరాన్ని బట్టి అది గుర్తు చేసుకుంటుంది. Hi, welcome to ODMT Digital Marketing. Our new batch is starting from 30th April. So we have different kinds of program. So best program is 6 months course. Here 3 months is a course and 2 months is internship and 1 month is AI classes. So in AI classes, apart from AI tools, we also teach you blogging, YouTube and affiliate marketing. It will definitely help you in career. So contact us to know more. అయిపోయింది, మన వాయిస్ అనేది మనం రికార్డింగ్ చేసాము. ఇప్పుడు అది గుర్తుపెట్టుకుంటుంది. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. నేమ్ చెప్పండి. ఇక్కడ ఓడిఎంటి సుభాష్ మంగళం అని పెడుతున్నాను. లాంగ్వేజ్ వాల్యూ ఇంగ్లీష్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ అ డిస్క్రిప్షన్, మై ఓన్ వాయిస్ and save voice. If you want, you can preview your voice first. Effort is the secret ingredient that turns dreams into reality. అంటే వేరే టెక్స్ట్ కూడా మాట్లాడుతుంది అది. సేవ్ వాయిస్. ఇప్పుడు టెస్ట్ చేసుకుందాం మనం ఒకసారి. యువర్ వాయిస్ ఈస్ నౌ రెడీ టు బి యూస్ త్రూ అవుట్ ద ప్రోడక్ట్. జనరేట్ స్పీచ్. స్పీక్ విత్ యువర్ సెల్ఫ్. నరేట్ ఎ స్టోరీ. ఇగో ఇక్కడ రాస్తున్నాము. లెట్స్ రైట్ సమ్ బెటర్. Give me script in Telugu announcing about upcoming batch on April 30th. Tell them our job guarantee program and also internship program. How many batches are there? దానికి మన గురించి అన్నీ తెలుసు కాబట్టి it will take, because it's been trained. ఆ కంటెంట్ తీసుకుంటున్నాం. ఎస్, తెలుగు. ఇక్కడ నా వాయిస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ మొత్తం మాట్లాడిపిస్తున్నాను. మన వీడియోకి పనికి వస్తుంది. ఏదైనా వీడియో పెడితే ఆ వీడియోకి పనికి వస్తుంది అనమాట. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద జనరేట్ స్పీచ్.
హలో ఫ్రెండ్స్, ఓడిఎంటి డిజిటల్ మార్కెటింగ్ నుండి మీకు ఒక సూపర్ అప్డేట్. మా కొత్త బ్యాచ్ ఏప్రిల్ 30 నుండి ప్రారంభమవుతుంది. మా దగ్గర మార్నింగ్ మరియు ఈవినింగ్ బ్యాచ్లు అందుబాటులో ఉన్నాయి. మీకు సౌకర్యంగా ఏ టైం అయినా జాయిన్ అవ్వచ్చు. ఇది ఒక ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఇందులో మీరు డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే కాదు, ఏఐ టూల్స్ ఉపయోగించి ఇమేజెస్, వీడియోస్, కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేర్చుకుంటారు. ఇంకా ముఖ్యంగా మా దగ్గర జాబ్ అసిస్టెంట్ నేను అంత బాగా రికార్డ్ చేయలేదు కాబట్టి అట్లనే ఇచ్చింది అది. నేను నెక్స్ట్ ఒక 30ది చేస్తే ఇంకా బాగుంటుంది. బట్ ప్రీవియస్ వాయిస్ బాగుంటుంది. ఇప్పుడు ఐ షో యూ ద సేమ్ థింగ్. నా పాత వాయిస్ ఉండే దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సుభాష్ క్లోన్ ఉంది, దీంతో మాట్లాడిద్దాం. హలో ఫ్రెండ్స్, ఓడిఎంటి డిజిటల్ మార్కెటింగ్ నుండి మీకు ఒక సూపర్ అప్డేట్. మా కొత్త బ్యాచ్ ఏప్రిల్ 30 నుండి ప్రారంభమవుతుంది. మా దగ్గర మార్నింగ్ మరియు ఈవినింగ్ బ్యాచ్లు అందుబాటులో ఉన్నాయి. మీకు సౌకర్యంగా ఏ టైం అయినా జాయిన్ అవ్వచ్చు. ఇది ఒక ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఇందులో మీరు డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే కాదు, ఏఐ టూల్స్ ఉపయోగించి ఇమేజెస్, వీడియోస్, కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేర్చుకుంటారు. డన్ గైస్, క్లియర్ కదా ఇది? అండర్స్టూడ్ హౌ టు గివ్ అ క్లోన్ అండ్ హౌ టు యూజ్ ఇట్ అని అర్థమైంది కదా? Yes, sir. ఓకే. సార్ దీనికి టైం లిమిట్ ఏమైనా ఉంటుందా? ఇంత టైం వరకు ఇస్తుందని చెప్పి? టైం లిమిట్ ఏం లేదు, క్రెడిట్స్ అంతే. ఇది నీ క్రెడిట్స్ ఎన్ని ఉన్నాయి అయిపోయే వరకు ఇస్తుంటుంది. ఫ్రీ ప్లాన్లో నీ ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చూడు, నీకు ఎన్ని క్రెడిట్స్ యూజ్ అవుతున్నాయని చెప్పేస్తుంది అనమాట. ఓకేనా మనీ? సార్ ఓకే సార్. రైట్ గైస్, చెప్పండి. దిస్ ఈస్ అబౌట్ ద వాయిసెస్, ద ఫస్ట్ ఆప్షన్. అండ్ టెక్స్ట్ టు స్పీచ్, మీరు టెక్స్ట్ ఇచ్చి దాంతో మాట్లాడిపోయండి. లేదు నా వాయిస్ వద్దు, నీకు ఒక ప్రొఫెషనల్ వాయిస్ ఆల్రెడీ ఉన్నది, ఇంగ్లీషు అట్లా కావాలనుకుంటే యూ కెన్ ఆల్రెడీ టేక్ ద డిఫరెన్స్. చూడండి, జేమ్స్, ఎల్ఎన్, మార్క్ మన తెలుగులో మాట్లాడతారు. ఇప్పుడు ఏది ఇస్తుంది జనరేట్ స్పీచ్? హలో ఫ్రెండ్స్, డిఎంటి డిజిటల్ మార్కెటింగ్ నుండి మీకు ఒక సూపర్ అప్డేట్. మా కొత్త బ్యాచ్ ఏప్రిల్ 30 నుండి ప్రారంభమవుతుంది. మా దగ్గర ఇది స్టార్టింగ్ మార్నింగ్ మరియు ఈవినింగ్ బ్యాచ్లు అందుబాటులో ఉన్నాయి. మీకు సౌకర్యంగా ఏ టైం అయినా జాయిన్ అవ్వచ్చు. ఇది ఒక ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఇందులో మీరు డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే కాదు, ఏఐ టూల్స్ ఉపయోగించి ఇమేజెస్, వీడియోస్, కాంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేర్చుకుంటారు. ఇంకా ముఖ్యంగా మా దగ్గర జాబ్ అసిస్టెన్స్ / జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంది. స్లాష్ ఉంటే ఆ స్లాష్ తీసేసుకుంటే అయిపోతుంది. సో ఇది మొత్తం బఫర్ అయిపోయినాక ప్లే చేస్తే నీకు క్లారిటీగా వస్తుంది. దెన్ యూ కెన్ డౌన్లోడ్ యాజ్ వెల్. యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్. ప్రతిసారి నాకు 2 వర్జన్స్ ఇస్తుంది. యూ కెన్ యూజ్ 2 వర్జన్స్. No, good, sir. యా. హలో ఫ్రెండ్స్, ఓడిఎంటి డిజిటల్ మార్కెటింగ్ నుండి మీకు ఒక సూపర్ అప్డేట్. మా కొత్త బ్యాచ్ ఏప్రిల్ 30 నుండి ప్రారంభమవుతుంది. ఇది డౌన్లోడ్ అయింది. లెట్ మీ డౌన్లోడ్ దిస్. సో ఇప్పుడు డైరెక్ట్గా నాకు పాజ్ లేకుండా మంచి ప్లే అవుతుంది. హలో ఫ్రెండ్స్, ఓడిఎంటి డిజిటల్ మార్కెటింగ్ నుండి మీకు ఒక సూపర్ అప్డేట్. మా కొత్త బ్యాచ్ ఏప్రిల్ 30 నుండి ప్రారంభమవుతుంది. మా దగ్గర మార్నింగ్ మరియు ఈవినింగ్ బ్యాచ్లు అందుబాటులో ఉన్నాయి. మీకు సౌకర్యంగా ఏ టైం అయినా జాయిన్ అవ్వచ్చు. ఇది ఒక ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఇందులో మీరు డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే కాదు, ఏఐ టూల్స్ ఉపయోగించి పర్ఫెక్ట్ కదా గైస్? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. Yes, sir. ప్రస్తుతానికి మనము ఓడిఎంటి యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నది ఇలా 11 ల్యాబ్స్ నుంచి తీసుకున్న వాయిస్ నుంచే చేస్తున్నాం అనమాట. ఫస్ట్ మా ఎడిటర్ ఏం చేస్తాడు, ఇందులో ఈ స్క్రిప్ట్ మొత్తం తీసుకుంటాడు, ఆడియో రెడీ చేసుకొని అప్పుడు అక్కడ క్లిప్స్ అన్ని రెడీ చేసుకొని ఆడియోని మిక్సప్ చేస్తాడు అంతే. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్లే ద
టుడే ఏదో వీడియో అప్లోడ్ చేశాడు, అది చూద్దాం. ఇక్కడ ఉంది. దిస్ ఇస్ ద లేటెస్ట్ వీడియో హీ డిడ్. ఏమైనా ప్లేగా హౌస్ వైఫ్ అయినా ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా కూడా మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వచ్చు. టుడే డిజిటల్ మార్కెటింగ్తో అది పాసిబుల్. బిజినెసెస్కి ఆన్లైన్లో కస్టమర్స్ తీసుకురావడం, సోషల్ మీడియా మేనేజ్ చేయడం, గూగుల్ యాడ్స్ రన్ చేయడం లాంటి స్కిల్స్తో చాలామంది ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నారు. ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ కరెక్ట్ స్కిల్ ఉంటే చాలు. ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయొచ్చు, క్లయింట్స్తో వర్క్ చేయొచ్చు, ఈవెన్ మీ ఓన్ ఆన్లైన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఇన్కమ్ కూడా ఎర్న్ చేయొచ్చు. సో మీ ఓన్ ఇన్కమ్ స్టార్ట్ చేయాలి, మీ ఫ్యామిలీకి సపోర్ట్ అవ్వాలి అనుకుంటే స్టార్ట్ లెర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్ టుడే. వన్ స్కిల్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ us. క్లియర్ గైస్? అర్థమవుతుంది కదా 11 ల్యాబ్స్ నుంచి వాయిస్ తీసుకున్నట్టు? Yes, sir. కెన్ యూ ప్లీజ్ డిస్క్రైబ్ దిస్? ఎట్లా చేశాడు ఈ వీడియో, దీన్ని? హౌ యూ మేడ్ ద వీడియో? First, తీసుకున్నాను సార్. తర్వాత కరెక్ట్, కరెక్ట్. ఎనీ అదర్స్? సో ఈ క్లిప్స్ అన్ని కూడా ఏఐలో క్రియేట్ చేసుకున్నాడు. అవన్నీ ఒక ఎడిటింగ్ టూల్ ద్వారా మిక్స్ చేసుకున్నాడు, ఆడియో క్లిక్ చేశాడు, అయిపోయింది. దాట్స్ ఇట్. వీడియో ఇస్ దేర్. అండ్ రెగ్యులర్గా ఒక వీడియో అప్లోడ్ చేస్తాడు. చూడండి వ్యూస్ కూడా. నిన్న 644, 274, 1.1K, 1.5K, 1.1K. 11 ల్యాబ్స్ గురించి ఒక వీడియో చేశాడండి ఇన్స్టాగ్రామ్లో. దానికి దాదాపు 150,000 వ్యూస్ వచ్చినాయి ఒకప్పుడు. యా, దట్స్ గుడ్. రైట్, టెక్స్ట్ టు వాయిస్ ఏఐ క్లిప్స్ ఎడిటింగ్. చలో, దిస్ ఈజ్ అబౌట్ ద టెక్స్ట్ టు స్పీచ్ అనమాట. ఇంకా ఐ కమ్ బ్యాక్ టు దిస్ అగైన్. ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. ఈ సౌండ్ ఎఫెక్ట్స్లో యూ కెన్ క్రియేట్ సౌండ్స్ అనమాట. ఏదైనా యూట్యూబ్కి అవసరం వచ్చేది కావాలంటే ఇగో యానిమల్స్, బాస్, బూమ్స్, బామ్స్, ఇక్కడ ఆల్రెడీ కొన్ని వాయిసెస్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ దెమ్. అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు మనకు. తర్వాత మనకు ఆల్రెడీ తెలుసు ఇమేజ్ టు వీడియో చేస్తుంది ఇది. నేను చాలా వరకు ఇమేజెస్ దీని నుంచే చేశాను. 11 ల్యాబ్స్ ఇస్ LLM మోడల్. ఇక్కడ మల్టిపుల్ LLM మోడల్స్ టైప్ అయ్యారు కాబట్టి నానో బనానా ప్రోబ్ ఇచ్చేసి ఐ కెన్ డూ ఇట్. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ వీడియో, ఇమేజ్ టు వీడియో స్విచ్ చేయండి. ఇక్కడ చూడండి VO3, క్లింగ్, సెడాన్స్ ఇవన్నీ వాడుకుంటుంది. టైం ఉంటే క్లాస్ ఎండ్లో ఒకటి క్రియేట్ చేద్దాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము ఇమేజెస్, వీడియోస్ ఏ విధంగా క్రియేట్ చేయాలన్నది. ఒకటి చేద్దాం మళ్ళీ తర్వాత. వాయిస్ ఏంటిది? అర్థం అవుతలేదు. ఫ్రీ వర్షన్లో కూడా చేయొచ్చు. ఉంది నీకు ఏదైనా సరే క్రెడిట్స్ ఉన్నాయి, ఆ క్రెడిట్స్ ద్వారా ఫ్రీ వర్షన్లో కూడా చేయొచ్చు. మీరు ట్రై చేయండి, ఈరోజు ఒకసారి ట్రై చేయండి. వాయిస్ ఐసోలేటర్ అండి ఇది. ఈ వాయిస్ ఐసోలేటర్ ఏం లేదు, నువ్వు ఒక రికార్డింగ్ చేసావు, మాట్లాడావు, అందులో బ్యాక్గ్రౌండ్ చాలా నాయిస్ ఉంది అనుకోండి, అది ఇక్కడ అప్లోడ్ చేయండి, ఆటోమేటిక్గా నీకు ఫ్రెష్ వర్షన్ వస్తుంది అనమాట. లేదంటే నీ ఆడియోలో ఏదైనా మ్యూజిక్ ఉంది, ఆ మ్యూజిక్ ఎరేజ్ చేయాలంటే ఈ వాయిస్ ఐసోలేటరు ఆ మ్యూజిక్ని తీసేసి ఓన్లీ ఫ్రెష్ వాయిస్ కార్డ్కి వస్తుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ వాయిస్ ఐసోలేటర్. వాయిస్ చేంజర్, నువ్వు ఇక్కడ నీ ఆడియో అప్లోడ్ చేస్తే, నువ్వు నా గొంతుతో నేను అప్లోడ్ చేసిన, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్ టు ద మల్టిపుల్ పీపుల్. సో వాయిస్ టు వాయిస్ చేంజ్ కూడా ఉందన్నమాట. మ్యూజిక్ సునో యాప్లో మనము డైరెక్ట్ పాటనే పాడిపోయచ్చు. అది అట్లా కాదండి, ఇది BGM క్రియేట్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్రియేట్ చేస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ చేసే పని మనం చేస్తున్నాం ఇక్కడ. నీ వీడియోకి నీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను తయారు చేసుకోవచ్చు. ChatGPTలోకి వెళ్ళి ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ అప్లోడ్ చేయండి, దాని తగ్గట్టు అది చేస్తుంది. ఒకటి చేసి చూద్దాం ఇప్పుడు. In 11 labs, there is an option called create a music. Maybe they're giving a background music. So give me a prompt so that I can create some music over there. So make sure that it is suitable for our
ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ వీడియోస్. సో ఇక్కడ ఒక ప్రాంప్ట్ వచ్చింది మనకు. ఐఎమ్ టేకింగ్ ద ప్రాంప్ట్, పుషింగ్ ఓవర్ హియర్. ఇక్కడ చూడండి 1641 క్రెడిట్స్ పర్ మినిట్ పోతున్నాయి. క్లిక్ ఆన్ ఇట్. నౌ మనం చెప్పిన ప్రాంప్ట్ బట్టి మనకు బీజిఎం వస్తుందండి, మన ఓన్ బీజిఎం. లెట్ మీ ప్లే దిస్, జస్ట్ లిసన్ టు దిస్. చూడండి, పబ్లిష్ యువర్ సాంగ్ టు మ్యూజిక్ మార్కెట్ ప్లేస్ అండ్ ఎర్న్ ఫ్రమ్ యువర్ క్రియేషన్. నువ్వు మంచి క్రియేషన్ చేసి నీ పాట కూడా మిక్స్ చేసినాం అనుకో, దెర్ ఇస్ అ పాసిబిలిటీ కెన్ మేక్ మనీ అని కూడా చెప్తున్నాడు అనమాట. బట్స్ ఓకే, మనం మాత్రం మన సార్ ఆ చెప్పండి. మ్యూజిక్ ఎప్పుడు యూనిక్ ఉంటుందా సార్? ఎక్కడో ఒక దగ్గర ఉంటుందా? లేదు లేదు, యూనికే ఉంటుంది. చెప్తున్నారు కదా, దట్ ఈస్ ద థింగ్ విత్ ద ఎల్ఎల్ఎం మోడల్స్ అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా కొత్తదే క్రియేట్ చేస్తారు, కాబట్టి కాపీరైట్ ఏమి ఉండదు. దిస్ ఈస్ యువర్ ఓన్ మ్యూజిక్. ఇప్పుడు నీకు పియానో ఇచ్చిన అనుకో, నువ్వు ఫైన్ ట్యూన్ చేస్తావు, మేబీ సమ్వేర్ కొంచెం కనెక్ట్ అవుతుండొచ్చు, బట్ అది నీ ఓన్ మ్యూజికే అనమాట. దిస్ ఈస్ క్రియేటింగ్ యువర్ న్యూ. ఇక్కడ పబ్లిష్ ఆప్షన్ ఉంది, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, యూ కెన్ యూజ్ ఇట్. నెక్స్ట్ స్పీచ్ టు టెక్స్ట్. నువ్వు మాట్లాడితే ఆటోమేటిక్గా టెక్స్ట్ టైప్ చేయడం, అది ChatGPT ఆల్రెడీ చేస్తుంది. సో లైట్. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని అర్థమైనాయండి. టెక్స్ట్ టు స్పీచ్, సౌండ్ ఎఫెక్ట్స్, ఇమేజ్ టు వీడియో, వాయిస్ ఐసోలేటర్, వాయిస్ చేంజర్, మ్యూజిక్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. Right. 11 Labs voice and typography edit reels are trending now. Yeah. ఇక్కడ now let's go to the option called Studio. ఈ ఆప్షన్ చాలా చాలా బాగుంది. దీనివల్ల మీ ఇన్స్టాగ్రామ్ కాంటెంట్, మీ యూట్యూబ్ కాంటెంట్ పెరగచ్చు. సో దిస్ మేకింగ్ 11 Labs మోర్ పవర్ఫుల్ అండి. ఇమేజ్ చేస్తున్నాము, వీడియో చేస్తున్నాము, వీడియోస్ క్రియేట్ చేస్తున్నాము, ఆడియోస్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ. ఇక్కడ చాలా మంది ఫేస్లెస్ వీడియోస్ చేయాలనుకుంటారు కదా. ఇగో యూ కెన్ క్రియేట్ అ ఫేస్లెస్ వీడియో, ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. ఇగో ఈ టెంప్లెట్స్ ఉంటాయి, ఆ టెంప్లెట్ పోతూనే ఉంటుంది. దానిపైన మనం టెక్స్ట్ ఓవర్లో ఇచ్చి, ఆడియో ఇచ్చి ఒక వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. చాలా మంది అప్లోడ్ చేస్తారు ఇలాంటి వీడియోస్, ఇన్స్టాగ్రామ్లో చాలా ఉన్నాయి. కాబట్టి చాలా మంది క్లారిటీ ఉంటుంది, క్లారిటీ ఉండదు. అరే ఇలాంటి కంటెంట్ చేయను, ఇలాంటి కంటెంట్ చేయి, రోజుకి 10 వీడియోలు అప్లోడ్ చేయి, మంత్లీ 300 అవుతాయి. అండ్ ఒక్కటి హిట్ అయినా కూడా నీ ఫాలోవర్స్ పెరిగిపోతుంది. దెన్ మధ్యలో నీ ప్రమోషన్ చేసుకోవచ్చు. ఐ షో దిమ్ అగైన్. ఇది ఏంటంటే నీకు ఆల్రెడీ వీడియో ఉంది, బట్ నీకు క్యాప్షన్స్ లేవు, క్యాప్షన్ చేస్తుంది. ఇదేంది, బై డిఫాల్ట్ ఒక వీడియో చేస్తున్నావు, అది వేరే లాంగ్వేజ్లో ఉంది, ఆ లాంగ్వేజ్ నుంచి ఈ లాంగ్వేజ్కి మార్చవచ్చు. ఒక నార్మల్ వీడియో తీసుకున్న వాయిస్ ఓవర్ లేదు, ఇంక వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. వీడియో టు మ్యూజిక్, జనరేట్ ఆడియో, ఆల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఒక ఫేస్లెస్ వీడియో చేద్దామా ఇప్పుడు? Yes, sir. సో ఇక్కడ ట్రై నౌ అని ఉంది, క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ చూడండి మీకు టెంప్లెట్స్ ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ చూసారా అండి? చాలా మంది కట్ చేస్తున్నట్టు వీడియోస్ చేశారు. హ్యావ్ యూ సీన్? యా, ఇంకా అది కట్ చేస్తూనే ఉంటాడు అన్ని. ఇవి ఆడ మన బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఇవ్వచ్చు. దిస్ ఇస్ మోటివేషనల్, ఇదొకటి చదువుతున్నట్టు. ఈ సీన్ బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి ఏం చేయొచ్చు అని. సరే దీన్ని తీసుకుందాం ఇప్పుడు. ఐఎమ్ సెలెక్టింగ్ దిస్. ఇక్కడ చాలా ఉన్నాయి, ఇగో దెర్ ఆర్ మెనీ థింగ్స్. ఎక్కువ టెంప్లెట్స్ ఇవ్వలేదు వీళ్ళు, మేబీ ఇన్ ద ఫ్యూచర్ దిల్ బి యాడింగ్ మోర్. అండ్ సో కొంచెం ఎంగేజింగ్ అయ్యేటట్టు ఉండాలి కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్ మోడల్. సెలెక్ట్ వాయిస్. నువ్వు ఏ వాయిస్తో మాట్లాడిపోయాలనుకుంటున్నావు అనేది చూడు. I crept into the corridor, the stairs up to the 4th floor. Life isn't about finding yourself. Life is about creating yourself. రైట్. అగైన్ మనకు తెలిసినట్టు
వీ కెన్ డూ ఇట్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ యాజ్ వెల్. ఇప్పుడు ఇదే వాయిస్ స్క్రిప్ట్ తెలుగులో రాస్తే తెలుగులో మాట్లాడుతుంది ఆ గొంతుతోటి, ఇంగ్లీష్లో రాస్తే ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. సో నా స్క్రిప్ట్ కావాలి కాబట్టి స్క్రిప్ట్ జనరేట్ చేద్దాం. There is an option in Lemon Labs about creating a faceless video. I chose one template, but I need a script. The script should be more of the motivation. There is a housewife who's stuck in her career. She's not doing anything after marriage. Now we have to motivate her in such a way that if she learns AI and digital marketing, definitely she can start her career, and by sitting at home, she can do freelancing. So based on this, give me a script which should be very motivational to the housewife. అచ్చా, తెలుగు ఇచ్చేసాడా? చూద్దాం. ఆయన we're not working anything, ఆడ ఏమి ఇస్తే అది చేసుకుంటారు. I'm coming up here, pushing over here. Next. ఇక్కడ ఏంది నీకు క్యాప్షన్స్ తీసుకుంటుంది, అంటే మన మాటలు కూడా అక్కడ టైప్ అవుతున్నాయి. ఎందుకంటే కొందరికి క్యాప్షన్ ఉంటే బెటర్గా వర్కౌట్ అవుతుంది. క్రియేట్ వీడియో కొంచెం టైం తీసుకుంటుంది, చేస్తుంది, బట్ బాగానే ఫాస్ట్ అయిపోయింది. సో లెట్ మీ ప్లే దిస్. Soft emotional music start. Okay, people do. Ameku kuda kalu undivi. Think. ఇది తప్పు చేసింది ఇది. సో ఇట్లా కాకుండా, అంటే ఫేస్లెస్ వీడియోస్లో ఐ డోంట్ థింక్ లాంగ్వేజ్ అనేది పర్ఫెక్ట్గా రాలేదు. విల్ వర్క్ ఆన్ ఇట్. బట్ ఆల్రెడీ నేను చేసింది ఒకటి చూపిస్తా చూడండి. ఐ ఆల్రెడీ డిడ్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో ప్రాబ్లం వచ్చింది డెఫినెట్గా, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఇంగ్లీష్ది చూద్దాం ఒకసారి. Every day starts the same. Wake up. Open Instagram. Scroll. 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 Hours go by. Reels. Memes. Distractions. But no learning. No growth. No job. Deep inside, you know this is not the life you want. You are a graduate. You have potential. But you're wasting it. One scroll at a time. Now ask yourself, are you using Instagram, or is Instagram using you? Because the same phone, that is wasting your time, can actually build your future. Digital marketing, AI tools, skills that companies are hiring for, skills that can make you earn from anywhere. All it takes is one decision. Start learning, start building, start now. At ODMT, you don't just learn digital marketing, you learn how to use AI to create content, run ads, build real skills, and get real opportunities. Stop scrolling, start growing. Your future is waiting. Take action today. ఎట్లుంది గాయస్ ఇది? గుడ్ రైట్? సూపర్ అయింది. మన తెలుగుది ప్రాబ్లం అయింది. మనం ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ యాక్చువల్గా. అంటే బై డిఫాల్ట్ ఇట్లా కాకుండా మనం వాయిస్ తీసుకొచ్చి యాడ్ ముందే క్రియేట్ చేసుకొని ఇస్తే బెటర్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి క్యాప్షన్స్ ఇస్తుందండి. నువ్వు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా బెస్ట్. ఇప్పుడు దీనికి ఇచ్చింది కదా, సేమ్ థింగ్. థర్డ్, యూ అప్లోడ్ అ వీడియో, దానిలో ఉన్న ఆడియోను మార్చేస్తుంది. నేను ఇది అప్లోడ్ చేస్తాను చూడండి. షీ వాజ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ యాక్చువల్గా. దిస్ ఇస్ ద ఇంగ్లీష్ వీడియో. నేను ఆటోమేటిక్గా ఐ మేడ్ ఇట్ ఇన్ అదర్ లాంగ్వేజ్. దిస్ ద ఒరిజినల్ వీడియో. ఇక్కడ వాయిస్ రావట్లేదు, ఇది ఇంగ్లీష్ వీడియో. దీన్ని ఆటోమేటిక్గా నేను ఫ్రెంచ్లో మార్చాను.
Bonjour à toutes et à tous, je vous souhaite la bienvenue chez ODMT Marketing Digital. Si vous envisagez de vous lancer dans une carrière prometteuse en marketing digital, eh bien, c'est absolument le moment idéal pour vous. Yeah, it was in English. Now it changed to the different language as well. So this is about the studio. Faceless video చేయొచ్చు, క్యాప్షన్స్ యాడ్ చేయొచ్చు, తర్వాత ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి మాట్లాడవచ్చు, వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, యూ కెన్ ట్రై దిస్. దిస్ ఈస్ అబౌట్ ద స్టూడియో. ఇక్కడ ఫ్లోస్ అన్న ఒక ఆప్షన్ ఉందండి. వీళ్ళు ఇది బీటా వర్షన్లో ఉంది. దే స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇది ఏంటంటే వాట్ ఈస్ దేర్ థింగ్. Can you understand by seeing this? What is this? Ad. Perfume ad. Perfume, sir. Perfume. But what is their intention of giving this option flow? Flow chart లాగా. అంటే ఏ సీన్ తర్వాత ఏ సీన్ Scenes కాదు. ఇప్పుడు ఇది మనం నార్మల్గా ఎట్లా చేస్తాము? ఫస్ట్ చాట్ జీపీటీకి వెళ్ళి ఇది క్రియేట్ చేస్తాం. ఓకే, తర్వాత ఒక ఆమె ఇది పక్కన ఉన్నట్టు, దాని తర్వాత ఈమె దాన్ని పట్టుకున్నాడు, దాని మీద వీడియో, దెన్ విత్ ఆడియో మిక్సింగ్ ఎవ్రీథింగ్. దీనికి కంపల్సరీ మనం చాట్ జీపీటీకి పోవాలి కదా, బ్యాక్ అండ్ ఫోర్త్. చాట్ జీపీటీకి వెళ్ళి ప్రాంప్ట్ ఇవ్వాలి, ఇగో నానో బనానా వాడి ప్రాంప్ట్ ఇవ్వాలి. బట్ ఇక్కడనే వాళ్ళు ఆ ఫ్లో ఇచ్చారనమాట. వీళ్ళు ఏం చేశారు చూడండి, ఇక్కడ లగ్జరీ పర్ఫ్యూమ్ బాటిల్ నేమ్డ్ నాయర్ ప్లేస్డ్ ఆన్ ఎ వైట్ మార్బుల్ అని చెప్పి ఇక్కడ క్రియేట్ చేశాడు ఆయన. క్రియేట్ చేసిన ఒక ఈమెను క్రియేట్ చేశాడు సపరేట్గా. ఇది ఈ రెండింటిని లింక్ చేసుకొని ద పర్సన్ ఇన్ ఇమేజ్ 1 ఇన్ అ బ్లాక్ సిల్క్ డ్రెస్ హోల్డింగ్ ఇమేజ్ 2, ఇమేజ్ 1 ఇమేజ్ 2 ఇట్లా లింక్ చేశాడు. ఇప్పుడు ఏమైంది, షీఈ్ అంటే వితౌట్ మిస్సింగ్ ఎనీథింగ్ ద థింగ్స్ ఈ కమింగ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇదే ఇమేజ్ని వీడియో చేశాడు అనమాట. సో ఇది ఇంకా ఎఫెక్టివ్గా లేదు, దే వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ తర్వాత ఇక్కడ ఆడియో కూడా యాడ్ చేశాడు చూడండి. Some moments are made to be remembered. Noir, a fragrance that lingers long after you've gone. ఫైనల్గా ఇవన్నీ మిక్సప్ చేసి ఇక్కడ వీడియో తయారు చేశాడు. అయితే కొత్తగా మనము ఫ్లో క్రియేట్ చేయడానికి లేదు, ఉన్నదాన్నే మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మార్చుకోవచ్చు అనమాట. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ద ప్రాంప్ట్ హియర్. సో దిస్ విల్ చేంజ్. ఈ విధంగా మొత్తం ఫ్లోని మనం మార్చేయచ్చు అనమాట. నేను అట్లా చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను చేసి చూపిస్తాను చూడండి. I want to create an image where a housewife is sitting in front of the laptop and working on the AI projects. So give me a prompt so that I can use 11 Labs to create that image. ఇక్కడ మనకు కావాల్సింది ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ తీసుకొని వీడు ఇదే ఇచ్చేస్తుంది. Give me just prompt. ఈనాడు వీడు ఇచ్చాడు. రైట్, బ్యాక్ హియర్ అగైన్. ఇక్కడనే నువ్వు చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద 11 Labs ఆర్ చాట్ జీపీటీ ఎనీవేర్, అంటే నువ్వు ఇఫ్ వీ హ్యావ్ అ గుడ్ ప్రాంప్టింగ్ డైరెక్ట్ ఇక్కడే ప్రాంప్ట్ చేస్తాం. మనం ప్రాంప్టింగ్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం లేదు, లాజిక్ వాడినా కూడా అక్కడ పోయినా, లేదంటే డైరెక్ట్ మనం ఇక్కడనే రాస్తాం. యూజ్ వాట్ ఎవర్ ద టెక్నాలజీ యూ వాంట్ అండ్ క్లిక్ ఆన్ రన్. ఆటోమేటిక్గా దిస్ విల్ బి రీప్లేస్ బై యువర్ ఓన్ ఇమేజ్. దీన్ని బట్టి నీ ఫ్లో అనేది నువ్వు తయారు చేసుకోవచ్చు. ఇట్స్ డూయింగ్. చూడండి, నానో బనానా. ఇక్కడ చూస్తే ఆడియోకి మాత్రం యూజ్ 11 Labs, వీడియోకి Veo 3. ఎందుకంటే ఈ 11 Labs అన్నిటితోటి టైప్ అయ్యాడు కదా. సో దట్స్ గుడ్ ఫర్ యూ. నువ్వు మళ్ళీ దీనికి ఇంకా ఇఫ్ యూ వాంట్ డూ సంథింగ్ యూ కెన్ పుష్ ఇట్ ఓవర్ హియర్. దీని ఎడిటింగ్ చేయాలని అప్స్కేల్ చేయాలనుకున్నావు అనుకో, మళ్ళీ ఇక్కడ ఇంకో విండో ఓపెన్ అవుతుంది. యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్. ఏడా తప్పించినాడు.
సంథింగ్ హ్యాపెండ్ ఇక్కడ, రాలేదు. బట్ మనం చేసిన ప్రాంప్ట్ కాకుండా ఏదో అయింది. ఐ విల్ షో యూ వాట్ హ్యావ్ డన్ బిఫోర్. I have to check multiple options. This is the one. Second. Third. And the fourth. ఇక్కడ చూడండి, నేను సేమ్ మొత్తం రీప్లేస్ చేసి ఫస్ట్ ఒక హౌస్ వైఫ్ ఎలా ఉంది అండ్ హౌ షీఈస్ వరింగ్, తర్వాత సడన్లీ షీ సాన్ యాడ్, నౌ షీఈస్ వర్కింగ్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్, దెన్ మ్యూజిక్ అండ్ ఆడియో. సార్ ఇది ఒక ఇంకా దగ్గర ప్రాంప్ట్ ఇస్తే మొత్తం చేంజ్ అవుతుందా సార్? దేని ప్రాంప్ట్ దానికే, దీని ప్రాంప్ట్ ఇదే, దీని ప్రాంప్ట్ ఇదే, దీని ప్రాంప్ట్ ఇదే, కథ అన్నిటినీ కనెక్ట్ చేస్తుంది అంతే. ఇది చెప్పాలంటే ఈ ఫీచర్ పెద్ద గ్రేట్ ఏం కాదు, బట్ మేబీ దే విల్ బి వర్కింగ్ ఆన్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, చలో ఒక్క ఇమేజ్ వీడియో ఒకసారి మళ్ళీ చేసేసి మనం ముందరికి పోదాం. సో చూస్తున్న వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. మీకు ఆల్రెడీ వచ్చు. నౌ లెట్ us క్రియేట్ వన్ ఇమేజ్. మనం ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఎట్లా thumbnail కావాలి కదా, ఆ thumbnailనే క్రియేట్ చేసుకుందాం. Today I taught students about 11 Labs complete tutorial, where I taught them how to create image, video, audio, and voice agents as well. Now give me a prompt so that I can create a proper YouTube thumbnail. Act like experienced graphic designer who worked on many YouTube thumbnails. So ఒకటేసారి we'll create a thumbnail as well. The same thumbnail I'll be using. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, thumbnail వచ్చిన ప్రాంప్ట్ వచ్చిన తర్వాత చెక్ దిస్ యాక్చువల్గా మన కరెక్ట్ ఉందా లేదా. మళ్ళీ ఇప్పుడు ఏంది, నా రిఫరెన్స్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటే అగైన్ ఐ హ్యావ్ టు చేంజ్ ఇట్, అదర్వైజ్ బై డిఫాల్ట్ కూడా వస్తుంది. సరేలే, యాజ్ ఆఫ్ నౌ బై డిఫాల్ట్ వాడదాం. రిఫరెన్స్ ఇమేజ్ ఇస్తే రిఫరెన్స్ ఇమేజ్ వస్తుంది. కంట్రోల్ సి, కమ్ బ్యాక్ హియర్, ఇమేజెస్లో pasting it. I'm going for Nano Banana Pro and click. Yeah, it always create 4 versions here. You can pick any one version. Moving forward, video అంటే సేమ్, మనం ఒక వీడియో తీసుకుందాం. ఇక్కడ కూడా I need a prompt to make a video where I'll be giving image reference, where the trainer is teaching students about 11 labs, how to create audio, how to create voice agents. So act like experienced video professional who worked on many videos, and give me a prompt for that so that I can create a high resolution video on 11 labs. ఓకే, మనకు thumbnails వచ్చేసినాయి. మన ఇమేజ్ రిఫరెన్స్ వస్తే మనది వస్తుంది. చూడండి, ఏఐ కంటెంట్ మాస్టర్ బిఫోర్ స్ట్రగ్లింగ్ ఆఫ్టర్ మాస్టర్, అదొక వర్షన్ ఇచ్చిండు, ఇదొక వర్షన్ ఇచ్చిండు. దిస్ మీరు ఆల్రెడీ పర్ఫెక్ట్ అయిపోయారు, యూ నో ఇట్ ఆల్రెడీ. అంత లోపల మన వీడియో తీసుకుందాం. Back here, and here we will give a video here. వీడియో చూడండి, మీకు వియో 3.1 ఇవన్నీ ఉన్నాయి. చాలామంది కొందరు చెప్పారు సెడాన్స్ అని. చూడండి, వియో 3 893 తీసుకుంటుంది, సెడాన్స్ 3258 క్రెడిట్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ జెన్ రియలిజం, హై ప్రాంప్ట్ కంట్రోల్ వీడియో. సరే, ఇది ట్రై చేయలేదు, ఎప్పుడు ట్రై చేద్దాం. చైనా వాళ్ళు చేసిరు ఇది. స్టార్ట్ ఫ్రేమ్, ఎండ్ ఫ్రేమ్, ఇమేజ్ రిఫరెన్స్, వీడియో రిఫరెన్స్, ఆడియో రిఫరెన్స్ అన్నీ అడుగుతారు. బట్ మనం ఏమి ఇస్తలేము, డైరెక్ట్గా విల్ పుషింగ్ లైక్ దిస్. యా, ఒక్కసారి మనం ఇచ్చిందల్లా చూద్దాం 11 ల్యాబ్స్లో.
బిఫోర్ ఆఫ్టర్ 1 2 ఎవ్రీథింగ్. అయితే ఈ టెక్స్టింగ్ బై డిఫాల్ట్ ఇంగ్లీష్లో ఇచ్చింది. దట్స్ వై ఐమ్ టెల్లింగ్. మీకు వచ్చిన ప్రాంప్ట్ని మన ఛానల్ తెలుగు కాబట్టి నేను ఏం చేస్తా, వాట్ ఎవర్ ఇట్ కమ్స్ నేను ట్వీక్ చేసి మారుస్తా, ఈ టెక్స్ట్ మారుస్తా, ఏ కంటెంట్ మాస్టర్లో తెలుగు అని రాస్తా. ఇది చూడకుండా పెడితే నీకు ఇంగ్లీష్లో వస్తుంది, లాభం లేదు కదా. వన్ స్మాల్ చేంజ్ మ్యాటర్స్ లాట్. రైట్, వీడియో జనరేషన్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. రాకపోతే విల్ యూజ్ అనదర్, సమ్ టైమ్స్ ఫెయిల్ అవుతుంటుంది. To be in a safe, what we do is we'll create another version as well. VO3 కూడా ట్రై చేద్దాం. నాకంటే క్రెడిట్స్ మస్తు ఉన్నాయి కాబట్టి ఐఎమ్ వేస్టింగ్ ఇట్. బట్ మీరు అట్లా చేయకండి, మీకు ఫ్రీ వర్షన్లో తక్కువ ఉంటాయి కాబట్టి ప్రాపర్గా జాగ్రత్తగా చేయండి. మీ ఏముంది, క్రెడిట్స్ అయిపోతే కొత్త జీమెయిల్ అకౌంట్ తీసుకోవాలి, కొత్తది అలా చేయాలి, అంతే. రైట్ గైస్, విత్ దిస్ ఆల్ ద ఆప్షన్స్ డన్, audio, flows, image, video. So far, any questions? Clear everything? Yes, sir. ఇప్పుడు మనము వాయిస్ ఏజెంట్కి వెళ్దాం. ఇవన్నీ అయిపోయినాయి, వాయిస్ ఏజెంట్కి పోదాం. ఇది చాలా సూపర్ ఆప్షన్ అండి. అంటే ఇప్పుడు ఒక కంపెనీకి లీడ్స్ తీసుకురావడం ఎంత ఇంపార్టెంటో, లీడ్స్ వచ్చిన తర్వాత దాంతో మాట్లాడడం కూడా అంత ఇంపార్టెంట్. సేల్స్ టీమ్, అఫ్ కోర్స్ సేల్స్ టీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కంపెనీ. కాకపోతే మన సేల్స్ టీమ్ 24/7 పని చేయరు, బికాస్ వీఆర్ హ్యూమన్స్. అప్పుడు ఏం చేయాలి, నువ్వు మార్నింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అనేది పెట్టుకోవాలి. దట్ విల్ వర్క్ ఫర్ యూ. ఎనీవే దిస్ ఈజ్ బర్డెన్ ఫర్ ద ఎనీ మేనేజ్మెంట్ అనమాట. కస్టమర్ సపోర్ట్ కూడా అదే కదా. అమెజాన్కి సంబంధించిన నాన్ వాయిస్ సపోర్ట్ కానీ, ఇంతకుముందు ఏ ప్రోడక్ట్కైనా కాల్ సెంటర్ అనేది ఉండే. 90% ఆఫ్ ద కాల్ సెంటర్స్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ విత్ దిస్ టెక్నాలజీ. జాబులు పోతున్నాయి ఎందుకంటే ఇందుకే. ఒక ఈకామర్స్ వెబ్సైట్ ఉందండి, ఆయన ఒక ఆర్డర్ పర్చేస్ చేశాడు, తర్వాత హీ వాంట్ నో అబౌట్ ఇట్. ఆయన వెబ్సైట్కి వెళ్ళి ఈమెయిల్ చేయాలి మనకు, హాయ్ వాట్ అబౌట్ ద మై ఆర్డర్. ఇట్స్ లాంగ్ ప్రాసెస్. ఒకవేళ ఏమైనా చాట్ సపోర్ట్ ఉంటే మెసేజ్ చేయాలి, బట్ మన ఎంప్లాయీస్ లేరు. ఈ వాయిస్ ఏజెంట్ పెట్టినాం అనుకోండి, తను లాగిన్ అయ్యి దానిపైన ఒక బటన్ క్లిక్ చేస్తే వెల్కమ్ చెప్తుంది వాయిస్ ఏజెంట్. టెల్ మీ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటే, కెన్ యూ ట్రాక్ మై ఆర్డర్ అంట ఈమెయిల్. అప్పుడు అది అడుగుతుంది, నీ ఆర్డర్ నెంబర్ చెప్పండి నేను చెప్తా అని చెప్తే మొత్తం చెప్పేస్తుంది. అది ఏ టైంలో చేసినా చెప్పేస్తుంది. ఇప్పుడు కస్టమర్ ఫీల్ హ్యాపీ కదా, నా ఆర్డర్ ఇక్కడ ఉంది ఇప్పుడు వస్తుందని ఒకరు మాట్లాడితే, ఈవెన్ దో షీ నోస్ ఇట్స్ ఏఐ, విల్ షీ బీ హ్యాపీ ఆర్ నాట్ గైస్? బికాస్ సమ్వన్ ఈస్ లిస్నింగ్ టు దెమ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ వాయిస్ ఏజెంట్స్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు మన ఓడిఎంటీకి అయినా సరే, ఒక స్టూడెంట్ నైట్ 2 o'clock రీసెర్చ్ చేస్తుండు, వెబ్సైట్ ఓపెన్ చేసిండు, ఆయనకు డౌట్స్ ఉన్నాయి, ఓపెన్ చేసిండు అనుకో మొత్తం మాట్లాడతారు. ఎన్ని మంత్స్ కోర్స్ ఉంది, ఫీజు ఎంత, జాబ్ ఇప్పిస్తారా లేదా, ఇంటర్న్షిప్ పెయిడా ఫ్రీయా, ఈ క్వశ్చన్స్ అన్నీ ఏజెంట్ ఆన్సర్ చేసి ఒక 20 minutes మాట్లాడింది అనుకో, డెఫినెట్లీ హీ హ్యాస్ అ రిలేషన్షిప్ విత్ దిస్ బ్రాండ్. దెర్ ఈస్ హై ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ కన్వర్టెడ్. కాకపోతే మనకు ఖర్చు అవుతుంది, బట్ ఇప్పుడు ఇన్వెస్టింగ్ మోర్ సేల్స్ పీపుల్తో చూసుకుంటే ఈ ఖర్చు తక్కువనే. అండ్ వన్ మోర్ థింగ్, ద మెయిన్ థింగ్ ఈస్ క్వాలిటీ. దిస్ విల్ నెవర్ టెల్ రాంగ్, కంప్లీట్ కరెక్టే చెప్తుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఇప్పుడు మనం ఒక వాయిస్ ఏజెంట్ క్రియేట్ చేసి దాన్ని టెస్ట్ చేద్దాం. అంతలోపల వీడియో వచ్చింది, అదుద్దాం. ఇంకా వీడియో వచ్చింది, మన రిఫరెన్స్ ఇవ్వలేదు కాబట్టి. కాకపోతే దీనికి ఆడియో ఇవ్వలేదు. ఆడియో వీ హ్యావ్ టు మిక్స్ ఇట్. ద క్లారిటీ, వీడియో క్లారిటీ మాత్రం చాలా బాగుంది. ఇలాంటి క్లిప్స్ వాడుకొని మనం వాడుకోవచ్చు. అక్కడ మీకు స్టార్టింగ్ చాలా క్వశ్చన్స్ అడిగాడు, అవన్నీ మీరు ఇంకా పెడితే ఇంకా బెటర్గా వస్తుంది వీడియో. చాలా. లెట్స్ గో టు క్రియేట్ ఏజెంట్స్. ఇక్కడ పైన మీకు 11 క్రియేట్ అని ఉంది, క్లిక్ చేసి ఏజెంట్స్ క్లిక్ చేయండి. నా విల్ గో టు ద డిఫరెంట్ డాష్బోర్డ్. ఇక్కడ నీకు కాల్స్ ఎన్ని వచ్చినాయి, ఆ డ్యూరేషన్ ఏంది అన్నీ కూడా చూపిస్తుంది చూడండి. ఆల్రెడీ డిప్లాయ్ చేసింటే ఎవరెవరు మాట్లాడారు, యావరేజ్ డ్యూరేషన్ ఏంది, ఎన్ని క్రెడిట్స్ పోయినాయి, బడ్జెట్ ఎంత అయిందని కూడా చూపిస్తుంది అనమాట. సో మనం కొత్తది క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏజెంట్స్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ ఆన్ ద ప్లస్ సింబల్. అందరు ఉన్నారా గైస్? ఆల్ ఆఫ్ యూ? రైట్.
సో ఏజెంట్స్లో ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనము కొత్తది క్రియేట్ చేసే కంటే కూడా ఆల్రెడీ టెంప్లెట్స్ ఉన్నాయండి. ఆ టెంప్లెట్స్ని వాడుకోండి. ఇక్కడ చూడండి, కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్, లాంగ్వేజ్ ప్రాక్టీస్ ట్యూటర్, ఫ్రంట్ డెస్క్ రిసెప్షనిస్ట్, ఇన్బౌండ్ లీడ్ క్వాలిఫైయర్, హాస్పిటాలిటీ, కార్పొరేట్ ట్రైనింగ్, టెక్నికల్ సపోర్ట్, ట్రావెల్ ఏజెన్సీ, ఎడ్యుకేషన్ అండ్ ట్యూటరింగ్. సో మన అదే కాబట్టి మనం తీసుకుందాం. ఇక్కడ వైడ్ వెరైటీ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. మీరు ఏ బిజినెస్కి వర్క్ చేస్తే అది. ఐమ్ టెల్లింగ్ యూ, ఇది మీరు ప్రాపర్గా నేర్చుకుంటే మీ ఫ్రీలాన్సింగ్లో ఇది ఒక ఆప్షన్. ప్రస్తుతానికి దీని మీద 100లో ఒక్కరికి మాత్రమే నాలెడ్జ్ ఉంది. మీరు తొందరగా నేర్చుకొని చాలామంది ఇన్స్టిట్యూట్స్ని కానీ హాస్పిటల్స్ని కలిసి, సార్ ఇది డిప్లాయ్ చేద్దాం సార్ మీకు పనికి వస్తుందని చెప్పి యూ కెన్ ఛార్జ్ మనీ. అండ్ పెద్ద టెక్నికల్ ఏం లేదు, ఈజీగానే ఉంది. యూ జస్ట్ సీ దిస్. మీరు ఒకసారి టెస్ట్ చేయండి, దెన్ యూ ఫీల్ గుడ్, దెన్ యూ కెన్ స్టార్ట్ పిచ్చింగ్ ఇట్. ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, చూడండి ఇది మారిపోతుంది. ఆల్రెడీ ఈ బై డిఫాల్ట్ ఏ విధంగా ఆటోమేషన్ చేయాలని పెట్టారు. కాల్ వచ్చినప్పుడే మాట్లాడుతుంటే ఒకవేళ సడన్గా అతను నేను వేరే వాళ్ళకి మాట్లాడాలి, వేరే హైయర్ డిపార్ట్మెంట్ అంటే ఆటోమేటిక్గా వీళ్ళు ఇచ్చారనమాట ఎట్లా చేసుకోవాలన్నది. ఇది మనం బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. బట్ టుడే వాట్ వీ డూయింగ్ ఈస్ అ సింపుల్ వన్. ఈ టెంప్లెట్ని వాడుతున్నాను నేను. ఇక్కడ అడుగుతుంది ఎడ్యుకేషన్ అండ్ ట్యూటరింగ్. ఇక్కడ గోల్ అండి, ఇది కాపీ చేసి పెట్టుకోండి మీరు, ఇట్ విల్ హెల్ప్ యూ. ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్ ఎడ్యుకేషన్ అండ్ ట్యూటరింగ్ అన్నప్పుడు అదొకటి సెటప్ చేసి పెట్టుకుంటుంది అనమాట. ఎలాంటి టోన్ ఉండాలి. యు ఆర్ సేజ్ అంటే నీ పేరు అది. అ పేషెంట్ అండ్ ఎంకరేజింగ్ ట్యూటర్ హూ మేక్స్ లెర్నింగ్ ఫీల్ లైక్ ఎ ఫ్రెండ్లీ కాన్వర్జేషన్. ఎన్విరాన్మెంట్ ఎక్కడ, యూ వర్క్ యాజ్ ఎ వర్చువల్ ట్యూటర్ ఫర్ స్టూడెంట్స్ రేంజింగ్ ఫ్రమ్ మిడిల్ స్కూల్ టు కాలేజ్ లెవెల్. ఇది మనకు కరెక్ట్ కాదు, మనది వేరే, కాబట్టి ఇది మార్చుకోవాలి. అందుకే ఇది కాపీ చేసి చాట్ జీపీటీలో దీన్ని మార్చేద్దాం. దీని పేరు అర్జున్, ఏజెంట్ నేమ్ అర్జున్ అని పెట్టేశాను. కంటిన్యూ. ఇక్కడ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు, వీ కెన్ కనెక్ట్ అండి. రియల్గా కాల్ బటన్ పెట్టొచ్చు మన వెబ్సైట్లో. అది క్లిక్ చేస్తే దీనికి రీడేట్ అయిపోయి అది మాట్లాడుతుంది. సో ప్రస్తుతానికి ఇది అవసరం లేదు, వీ నాట్ డూయింగ్ ఇట్. డైరెక్ట్గా మనం ఒక విడ్జెట్ లాగా యాడ్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి, బై డిఫాల్ట్ ఇది ఉంది కాబట్టి దీన్ని మారుస్తాం మనము. లెట్స్ గో టు ది ఛానల్. Lemon Labs by default gave me a tone for creating a voice agent, but I want to modify this. It has to be suitable for ODMT digital marketing course with AI. So see this sample one and replace with tone related to our business. ఇప్పుడు అది పర్సనాలిటీ కానీ టోన్ కానీ అంత ఎన్వైర్న్మెంట్ చూడండి. You are a ODMT mentor, confident and motivating digital marketing expert who gives students towards building a successful career using AI and digital marketing. You work as a virtual mentor for ODMT. Course details, tone. Okay, and I'm copying this. ఇది జస్ట్ టోన్ సెట్ చేయడం అంతే. ఇలా ఉందా? Here and pasting over here. Done. తర్వాత స్టార్టింగ్ వచ్చినప్పుడే ఫస్ట్ మెసేజ్ వచ్చింది అనమాట. ఇది కూడా మారుద్దాం. Can you replace the first message? Hi, welcome to ODMT. I'm your digital marketing mentor. Can I know a little about you? Are you a student, working professional, business owner, housewife? My name is Arjun Nandam.
My name is Arjun. Can I know a little about you? Are you a student, working professional, housewife, or business owner? Yeah, perfect. తర్వాత బై డిఫాల్ట్ లాంగ్వేజ్ నేను ఇంగ్లీషే తీసుకున్నాను. ఇక్కడ చూడండి పర్సన్ ఏ వాయిస్లో మాట్లాడాలి. I know it sounds crazy. Hey, are you looking for a Hi there, you've reached Acme Corp. How may I help you? Sure, your confirmation code is AZ5375Y, and the phone number on file is 877-555-1973. ఓకే, ఐ యూజ్ దిస్ గై. బై డిఫాల్ట్ ఇంగ్లీష్ వాడాను నేను. యా లయం మంచిగా ఉంటుంది. అవును. తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. దెన్ ఐమ్ క్లికింగ్ ఆన్ పబ్లిష్. ఇప్పటివరకు అర్థమైందా గైస్ మనం ఏం చేసామో? ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్? ఏజెంట్ను క్రియేట్ చేశాను, అందులో బై డిఫాల్ట్ ఇచ్చిన టెక్స్ట్ను రీప్లేస్ చేశాను. ఐ డెంట్ డూ ఎనీథింగ్. ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ ద పబ్లిష్ బటన్. పబ్లిష్ చేసినప్పుడే అయిపోతుంది, నీ క్రియేట్ అయిపోయింది. వీ కెన్ ప్రివ్యూ నౌ. మనం ప్రివ్యూ చేద్దాము. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ అందులో, దాన్ని రెక్టిఫై కూడా చేద్దాం. సో హియర్ ఈస్ ద ప్రివ్యూ. దిస్ ఈజ్ యువర్ ఏజెంట్ నౌ. నీ వెబ్సైట్లో డిప్లాయ్ చేసినప్పుడు కింద చాట్ బాట్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఇది మాట్లాడుతుంటుంది అనమాట. మీరు అలెక్సాతో మాట్లాడినప్పుడు, సిరితో మాట్లాడినప్పుడు చూసిండొచ్చు, సేమ్ ఆ విధంగా ఇది కూడా. నౌ ఐఎమ్ టాకింగ్ టు ఇట్. Hi, welcome to ODMT. My name is Arjun. Can I know a little about you? Are you a student, working professional, housewife, or business owner? I'm a business owner. That's fantastic. As a business owner, you're in the perfect position to leverage AI and digital marketing to grow your business exponentially. What specific subject and topic would you like to work on today? Are you looking to learn about AI-powered marketing tools? Yes. digital I advertising want to know more about AI tools. That's exactly where the magic happens. AI tools are completely transforming how businesses operate and grow. To help me guide you better, could you tell me what AI tools have you heard about or used so far? Are you familiar with content creation tools, I image want generation? to know more about creating audio, example like 11 Labs. 11 Labs is an amazing choice. It's one of the most powerful AI audio tools available right now and can really transform how your business communicates. Let me ask you, what have you tried so far with audio creation? Have you used any other AI voice tools, or are you completely new to this? This Before will help me that, tailor my... can you able to speak in Telugu? Yes, I can definitely speak in Telugu for you. As a business owner, AI tools like 11 Start Labs can speaking in help you Telugu. create... Start speaking in Telugu. I apologize, but I can switch to Telugu for you. Let me continue in English for now. No, As a no. business owner, I want you to speak in Telugu. I understand you want me to speak in Telugu, but I'm currently limited to English. However, I can definitely help you Okay, with thank AI you very tools like... much. Thank you very much. You're very welcome. I'm here to help you with AI tools whenever you're ready to continue your learning journey. Guys, how was that? అదంతా ఆన్సర్ చేస్తుందా లేదా? తెలుగును ఫిక్స్ చేద్దాంలే. బిఫోర్ దాట్, హౌ వాజ్ దాట్? Yes, super sir. చాలా బాగుంది. ప్రతిసారి యా యూ కెన్ ప్లే విత్ దట్. నో అని చెప్తే అన్ని రకాలుగా ట్రైన్ అయ్యి ఉంది అది. ఇప్పుడు చెప్పాలంటే దీనికి నాలెడ్జ్ లేదనమాట. మనం జస్ట్ టోన్ మాత్రమే సెట్ చేసినాం. నాలెడ్జ్ కూడా సెట్ చేసినాం అనుకో, ఇట్ విల్ డూ వెల్. అని తెలుగులో మాట్లాడుతుంది అది, మాట్లాడదాని ఏం లేదు. ఇక్కడ మనం మన సబ్జెక్ట్ ఇంకొకటి, దాన్ని కోర్స్ ఫీజు అడిగితే చెప్పబోతుండే, బికాస్ కోర్స్ ఫీజుకి నాలెడ్జ్ లేదు. నేను ఇక్కడ ట్రైన్ ఎయిడ్ చేయలేదు, నా ఫీజు ఎంత అని చెప్పలేదు. అప్పుడు ఏం చేస్తుంది, హలాసినేషన్ తీసుకొని 15,000 అని చెప్తుంది, దానికి నచ్చినట్టు చెప్తుంది అనమాట. సో అక్కడ మనం ఏం చేయాలంటే, సో హియర్ ఈస్ అన్ ఆప్షన్ కాల్డ్ నాలెడ్జ్ బేస్. ఇక్కడ మనకు సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి. ఆ మెటీరియల్ ఏదంటే పీడిఎఫ్ ఉంటే అప్లోడ్ చేయండి, అప్పుడు దాన్ని బట్టి మాట్లాడుతుంది. నా వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్, ఇన్స్టెడ్ ఆఫ్ ఫైల్స్ ఐఎమ్ యాడింగ్ మై వెబ్సైట్ యూఆర్ఎల్. ఇప్పుడు దానికి నాలెడ్జ్ ఉందండి, పిచ్చి పిచ్చి మాట్లాడదు, అది పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది.
అయిపోయిందా? పబ్లిష్ చేయండి. ఇప్పుడు ప్రివ్యూ చేద్దాము. ఇప్పుడు మనం అన్ని క్వశ్చన్స్ అడుగుదాం. Hi, welcome to ODMT. My name is Arjun. Can I know a little about you? Are you a student, working professional, housewife, or business owner? కెన్ వీ స్పీక్ ఇన్ తెలుగు? ఖచ్చితంగా మేము తెలుగులో మాట్లాడటాన్ని ఇష్టపడతాము. తప్పకుండా మేము తెలుగులో మాట్లాడటం ఇష్టపడతాము. ఓకే. మీరు నాకు టూల్స్ లేదా మీ కెరియర్ గురించి ఏ టూల్స్ నేర్చుకోవాలని ఉందండి. సో కెన్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్ తెలుగులో. మీకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి ఎలాంటి సమాచారం కావాలి? మీరు కోర్స్ డీటెయిల్స్, ఫీజు వివరాలు, కెరియర్ అవకాశాలు లేదా ఏదైనా ప్రత్యేకంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ దగ్గర ప్రైజింగ్ ప్లాన్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చెప్తారా? మా దగ్గర 3 ప్రైసింగ్ ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీ ప్లాన్ ₹0, 245 రోజుల ప్లాన్ ₹8,500. 3 నెలల ప్లాన్ ₹14,000. మీకు ఏ ప్లాన్ గురించి మరింత సమాచారం కావాలి? నాకు 6 months కోర్స్ జాయిన్ కావాలండి. అవును, 6 నెలల ప్లాన్ అత్యంత పూర్తి మరియు ఉత్తమమైనది. దీని ధర ₹25,000. ఇందులో మీకు లభిస్తుంది 3 నెలల ప్లాన్. లో ఉన్న అన్ని ఫీచర్లు 2 నెలల ఇంటర్న్షిప్ యూట్యూబ్ మరియు అడ్సెన్స్ శిక్షణ ఫ్రీలాన్సింగ్ మరియు 100కు పైగా ఏఐ సాధనాలు, ప్యాసివ్ ఇన్కమ్ శిక్షణ, రియల్ ఎస్టేట్ ప్లస్ ఇంట్రెంట్స్, జనరేటివ్ ఏఐ ఓకే. మాడ్యూల్. థ్యాంక్ యూ. ఇది అయితే మీకు నాకు మీ వాట్సాప్ నంబర్ ఇవ్వండి. నేను వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడతాను. ఖచ్చితంగా మా వాట్సాప్ నంబర్ కింద ఇవ్వడం జరిగింది. 7386603165 మీరు వాట్సాప్ ద్వారా మాట్లాడితే మీ అన్ని సందేహాలు త్వరలోనే తీర్చుకోవచ్చు. థ్యాంక్ యూ. మీకు ఇంకా ఏ సహాయం కావాలి? థ్యాంక్ యూ. తృప్తిగా ఉంది. మీ కెరీర్ ప్రారంభంలో ఓడిఎంటి మీకు మంచి మార్గదర్శకత్వం అందిస్తుంది. గైస్ ఎట్లుంది? సూపర్ సార్. చాలా సూపర్ సార్, చాలా బాగుంది. ఇప్పుడు చూడండి 24 hours మనం దీన్ని అప్లై చేసి పెడితే స్టూడెంట్స్కి పర్ఫెక్ట్ నాలెడ్జ్. ఇప్పుడు ఏ ఎక్సైటెడ్ కదా, హీ విల్ ఆల్సో ఎంజాయ్ ఇట్. అరే బాగుంది రా భయ్ అని ఎక్సలెంట్ అనుకుంటాడు గా కదా. ఉంది సార్. అయితే ఇక్కడ మీ తెలుగు కొంచెం కూని చేసింది కదా. ఈ తెలుగు కూని ప్రెజెంట్ చేసిన ఇంటర్వ్యూస్ కూడా ఇదే చేస్తాం. ఏంటండి? ప్రెజెంట్ ఇంటర్వ్యూస్ కూడా ఇవే చేస్తున్నాం కదా. ఎస్. ఇక్కడ ఏమవుతుందంటే మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ దిస్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తెలుగు చక్కగా మాట్లాడలేదు కొన్నిసార్లు. ఎందుకు మన ఓడిఎంటీ వెబ్సైట్ అయితే రిఫరెన్స్ ఇచ్చినాం. అట్లా కాకుండా పీడిఎఫ్ ఫైల్లో మనం క్లియర్ ఇచ్చినాం అనుకోండి, ఈ మిస్టేక్స్ కూడా రావు. ఇంకా దీన్ని ఫైన్ ట్యూన్ చేయొచ్చు. వి స్పెండ్ జస్ట్ 5 minutes, దానికే ఈ రిజల్ట్ వచ్చింది. ఎస్. తర్వాత ఇక్కడ వర్క్ ఫ్లో మళ్ళీ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఎక్కడెక్కడ రౌట్ చేయాలన్నది ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం మాట్లాడిన దానిలో 3 minutes అగో సక్సెస్ఫుల్ అయింది. మన డ్యూరేషన్ ఏంది అనేది కూడా ఇచ్చింది. ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయండి. ఏమేం మాట్లాడినామో ఇగో ట్రాన్స్క్రిప్ట్ మొత్తం మిగిలిపోయింది. ఇప్పుడు సేల్స్ టీమ్తో ప్రాబ్లం అదే కదా, అరే తప్పు మాట్లాడారా ఏదో తెలుసుకోవాలి కదా. ఇక్కడ కూడా ఈ మెషిన్ ఏమేమి మాట్లాడింది, ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పండి. ఈ ట్రాన్స్క్రిప్ట్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? ఎస్. ఇంట్రాస్పెక్షన్ ఏమైనా చేసుకోవడానికి. ఇంకా క్రాస్ రెఫరెన్స్ చూడడానికి సార్. దానివల్ల లాభం ఏంది మనకు? అంటే వాళ్ళకి లీడ్స్ వస్తుంది. ఇప్పుడు రోజుకి చాలా మంది టైం పాస్ కూడా వస్తారు. ఇలా టైం పాస్ ఎవరు, రియల్ ఎవరు మనకు అర్థమవుతుంది కదా. దెన్ వీ కెన్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దిస్ గై అండ్ వీ కెన్ టాక్ టు హిమ్ కదా. ఎస్ సార్. సో కోల్డ్ కాల్ ఏముంది, హాట్ లీడ్ ఏముంది, దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. తర్వాత ఈ వాళ్ళ వాయిస్ కూడా వినొచ్చండి. వీళ్ళు ఎట్లా మాట్లాడారు, వీళ్ళు కరెక్ట్ అయినా కాదా. Hi, welcome to ODMT. My name is Arjun. Can I know a little about you? Are you a student, working professional, housewife, or business owner? కెన్ వీ స్పీక్ ఇన్ తెలుగు? ఖచ్చితంగా మేము తెలుగులో మాట్లాడటాన్ని ఇష్టపడతాము.
ఎంత ఫాస్ట్ చూడండి. దిస్ వీఆర్ డూయింగ్ అల్లి. దీనికోసం నేను మై ఆపరేటర్ అని ఒక టూల్ కొన్నాను. అందులో మాకు కాల్ చేసిన ప్రతి ఒక్కటి కూడా రికార్డింగ్ అయిపోతుంది. ఐ విల్ చెక్ ద రికార్డింగ్. ఏమైనా ప్రాబ్లం ఉంటే సేల్స్ టీమ్కి ట్రైన్ చేస్తాను. డిఫరెంట్ సేల్స్ టీమ్ ఉందన్నమాట. ఇప్పుడు అవసరం లేదు, నేను ఒక ఈ ఏజెంట్ని ట్రైన్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఇక్కడ చూస్తే రైట్ హ్యాండ్ సైడ్ మనకు టోటల్ 2 minutes 539 క్రెడిట్స్ అయిపోయినాయి. మనకి ఎంత ఖర్చు అయ్యింది అనేది కూడా ఇక్కడ తెలిసిపోతుంది. ఇట్స్ వెరీ చీప్ చెప్పాలనుకుంటే, పెద్ద ఖర్చు ఏం కాదు ఇది. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ ద లీడ్స్ అండ్ ద బిజినెస్, ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. తర్వాత యూ కెన్ కనెక్ట్ టు ద టూల్స్. మనం చెప్పాను కదా, ఫోన్ నెంబర్స్ ఇస్తే కనెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. తర్వాత దీన్ని వెబ్సైట్లో పెట్టాలంటే ఇక్కడ నీకు విడ్జెట్ ఉందండి. ఇది మీకు తెలుసు కదండి ఎట్లా డిప్లాయ్ చేయాలో. వాట్ విల్ బి డూయింగ్ దిస్? ఈ ఎంబెడ్ కోడ్ని ఎక్కడ పేస్ట్ చేస్తాం మనం? నీకు కావలిస్తే యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద పేజ్ ఆర్ హెడర్ ఆర్ ఫూటర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. మీకు ఈ విధంగా వస్తుంది చూడండి. ఇగో నీడ్ హెల్ప్, స్టార్ట్ అ కాల్. క్లిక్ చేస్తే అది మాట్లాడుతుంది. వెరీ ఈజీ. వర్డ్ ప్రెస్లో డైరెక్ట్గా మనం ప్లేస్ చేసుకోవచ్చు. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ deploying a voice agent, creating a voice agent, deploying the voice agent. నేను అందుకే చెప్పాను కదా, మీరు ఫస్ట్ ఇది ట్రై చేయకండి. ఫస్ట్ ఇవన్నీ ట్రై చేసిన తర్వాత ఏజెంట్ చేయండి. ఎందుకంటే దీనికి చాలా ఖర్చు అవుతుంది. ఇప్పటికే నేను ప్రీమియం ప్లాన్ వాడాను. ఇక చూడండి, ఇది 6% ఖర్చు అయిపోయింది. 6% ఆఫ్ 5 lakhs క్రెడిట్స్ అంటే హ్యూజే. ఇప్పుడు ఇంకా 4,70,000 మిగిలింది అంటే బాగానే క్రెడిట్స్. ఎందుకంటే నేను మాట్లాడుతుంటే నేను మాట్లాడింది కూడా టోకెనే, అది ఇచ్చిన అవుట్పుట్ కూడా టోకెనే. టోకెన్లు పెరుగుతూనే ఉన్నాయి కదా. ఎందుకంటే 11 labs ఈజ్ డిపెండింగ్ ఆన్ అన్నిటి మీద డిపెండ్ అయ్యి చేస్తున్నాడు కదా, వాళ్ళకి ఖర్చు అవుతుంది. ఈయన కొంచెం తీసుకుంటాడు, అట్లా మనకు డబ్బులు ఖర్చు అవుతాయి. ఈ టోకెన్ అన్న కాన్సెప్ట్ ఇక్కడ మీకు బాగా పనికొస్తుంది. నథింగ్ ఈజ్ ఫ్రీ హియర్. వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ they'll charge you money from that. Now you tell me, నేను ఇప్పుడు ఇంత క్లాస్ స్టార్ట్ ముందు క్వశ్చన్ అడిగారు సార్, విచ్ టూల్ ఈజ్ బెటర్ అన్నది. మీకు అర్థమైందా 11 labs ఈజ్ గుడ్ అని? లీడ్ కన్వర్ట్ అయిందా లేదని తెలియదు శ్రీచరణ్. ఆ లీడ్ ఓన్లీ మాట్లాడే వరకే, తర్వాత మనం చేయాలి. మేబీ ఫ్యూచర్లో ఇంకా కొంచెం ఆటోమేషన్ చేస్తే ఆ లీడ్ని మనం మన సిఆర్ఎం టూల్కి లింక్ చేసుకుంటే ఇట్ విల్ బి గుడ్. యా, ఎనీ క్వశ్చన్స్ టిల్ నౌ? సార్ సేమ్ మెంబర్స్ ఇద్దరు ఒకేసారి కాల్ చేస్తే ఎంగేజ్మెంట్ ఏం రాదు కదా సార్? రాదు. నో, ఎంతమందితోటైనా మాట్లాడుతుంది అది. ఇప్పుడు నేను డైరెక్ట్గా దాన్ని నా వెబ్సైట్లో డిప్లాయ్ చేస్తే మీరు అందరూ మాట్లాడవచ్చు. ఇప్పుడు మీరు ఇప్పుడే ఇమ్మీడియట్గా మీ కెన్ టాక్, కన్నా క్రెడిట్స్ అయిపోతాయి. యావరేజ్ ఎంత పడుతుంది సార్ కాస్ట్? ఒక డైలీ ఒక 50 అట్లా మాట్లాడితే 50 కాల్స్ ఎంత 200-300 రూపీస్ పడుతుండొచ్చు. తక్కువే కదా. అంతే సార్. కాలింగ్ టీమ్ అయినా కానీ ఒక 100 కన్నా ఎక్కువ కాల్స్ మాట్లాడలేదు కదా సార్. చెప్పాను కదా, సేల్స్ టీమ్తో పోల్చుకుంటే ఇది ఓకే. అంటే ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలుగు కమ్యూనిటీకి ఇది వర్క్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఫారెన్లో మాత్రం చాలా వర్కౌట్ అవుతుందండి. వాళ్ళకు ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తే వాటర్ ఇట్ మైట్ బి తెల్ బి హ్యాపీ. స్లోలీ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ఇండియా యాజ్ వెల్. దట్ టు ఇన్ తెలుగు స్టేట్లో కూడా ఫ్యూచర్లో అవుతుంది. నో ప్రాబ్లం, ఇట్ టేక్స్ టైం. అందుకే చెప్తున్నా కదా, ఇక్కడ నీకు కాల్ సెంటర్ పీపుల్ జాబ్ బాయ్, సేల్స్ పీపుల్ జాబ్ బాయ్. లాభం ఎవరికి? డిజిటల్ మార్కెటర్కి. ఇది డిప్లాయ్ చేస్తున్నానికి లాభం. హీ కెన్ ఛార్జ్ మోర్ మనీ, కరెక్ట్? సో ఇక్కడ చూడండి, డిప్లాయ్ ఫోన్ నెంబర్ ఆప్షన్ ఉంది. ఇక్కడ డిప్లాయ్ ఫోన్ నెంబర్. ఇక్కడ చూడండి, ట్విల్లో కానీ ఈ రెండో ఆప్షన్ నుంచి మనం బై చేయాలి. వీళ్ళు ఏంది వర్చువల్ నెంబర్స్ ఇస్తారు, ఈవెన్ ఇండియన్ నెంబర్స్ కూడా ఇస్తారు. ఆ నెంబర్స్ని ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే నీ వెబ్సైట్లో నెంబర్ పెట్టిన అనుకో, సమ్వన్ కాల్స్, ఇంతకుముందు ట్రిగర్ అయిన వాయిస్ ఏజెంట్ ట్రిగర్ అవుతుంది, అది మాట్లాడుతుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ నెంబర్ ఇచ్చేయచ్చా సార్? అక్కడ వెబ్సైట్లో కాకుండా డైరెక్ట్ నెంబర్ ఇవ్వచ్చు. కాకపోతే ఇది ఫిజికల్ ఫోన్ ఉండదు, వర్చువల్ నెంబర్ ఉంటుంది. మళ్ళీ దీనికి సపరేట్ పే చేయాలి. ప్రస్తుతానికి అవసరం లేదు, బట్ యూఎస్లో ఆల్రెడీ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. ఇక్కడ వాట్సాప్ కూడా ఉంది. వాట్సాప్ని లింక్ చేసుకుంటే ఇఫ్ కస్టమర్ ఎంగేజ్డ్ ఇట్ విల్ కమ్ ఓవర్ హియర్. అండ్ బ్యూటీ ఈజ్ అవుట్ బౌండ్ కాల్స్ కూడా. ఐ డోంట్ నో వెదర్ యూ గాట్, ఈ మధ్య కొన్ని అవుట్ బౌండ్ కాల్స్ వస్తున్నాయండి, కొన్ని కంపెనీస్ డైరెక్ట్ కాల్స్ వస్తున్నాయి. యూ ఎక్స్పీరియన్స్ టుడే కూడా నాకు ఒక కాల్ వచ్చింది. ఓకే, అంటే మనం సెటప్ చేయించి ఈ వాయిస్ ఏజెంట్ని కొన్ని నెంబర్స్కి కాల్ చేయించండి. ఇట్ విల్ టాక్ టు దెమ్ ఆటోమేటికల్లీ. సో దిస్ ఈస్ అబౌట్. ఎనీ క్వశ్చన్స్?
సార్ నేను మన గూగుల్ ఏ ప్లస్ 1 మంత్ కి సబ్స్క్రైబ్ చేశాను సార్. చూస్తా. Okay, so this is about content creation. This week we learned creating content writing, image creation, video creation, audio creation అన్నమాట. Next week we go for more things. SEO లో ఒక టూల్ కంటెంట్ రాయడం బ్లాగ్స్ కోసం ఒక టూల్ గురించి మాట్లాడదాం. ఇఫ్ పాసిబుల్ విల్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ క్లాడ్, ఎందుకంటే క్లాడ్ చాలా చేస్తుంది కాబట్టి విల్ వర్క్. అండ్ ఇంకేమైనా టూల్స్ మిగిలితే దాని గురించి కూడా మాట్లాడదాం.